థ్రెషర్ గ్రైండ్ అండర్ గ్రౌండ్ ఆట అదిరిపోయింది. మన ఇమేజ్ అందులో ఫిక్స్ చేసి ఆడటం వల్ల మనమే ఆడుతున్నట్టు అనిపిస్తోంది. అలిగేటర్ ని ఎలా దాటుకెళ్తానో చూడు. అరే జానీ, నువ్వు మొసళ్ళ నోట్లో పడ్డావు, అవి నిన్ను మింగేసి త్రేనుస్తాయి. నేను పక్కన కూర్చొని ఏదైనా తింటాను. ఓ నాన్నొచ్చేశారు. జానీ, ఇంట్లో కూర్చొని స్కేటింగ్ బోర్డ్ వీడియో గేమ్ ఎందుకు ఆడుకుంటున్నావు? ఎంచక్క బయటికి వెళ్ళి రియల్ గేమ్ ఆడుకోవచ్చు కదా. ఆడాలనే ఉంది, కానీ ఈ థ్రాషర్ గ్రైండ్ లో ఉన్న విచిత్రమైన ప్రదేశం మన ఊళ్ళో లేదుగా. వెళ్ళండి, మీరు చెప్పినట్టుగా విచిత్రమైన ప్లేస్ దొరికింది కనుక ఇకపై వీడియో గేమ్స్ ఆడడం మానేసి రియల్ గేమ్ ఆడుకోండి. అసలు ఈ గేమ్ లో అంత ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. భలే ఉందే. చూడు జానీ, పైప్ స్కేటింగ్ స్ట్రీట్ స్కేటింగ్ లాంటిది కాదు. ఈ ఆట ఆడడానికి తెలివితేటలు ఉండాలి. నా తెలివితేటలకి నువ్వు బెదిరిపోతావు. ఏంటి బెదిరిపోతావంటూ బడాయిలకి పోతున్నావు? నువ్వు ఈ స్ట్రీట్ ట్రిక్స్ లోనే ఉండు. నీకు ఈ హాఫ్ పైపులవి పనికి రావు. నా ముందే గొప్పలా. ఇలాగే అయితే వాడు గాయాలతోనే తిరిగొస్తాడు. ఎస్, మనం వాడికి సాయం చేద్దామా? సాయం చేయాలన్న రూల్ లేదుగా. కానీ వాడు మన బ్రదర్ అన్న సంగతి గుర్తులేదా? ఓకే, హెల్ప్ చేద్దాం. ఎందుకలా లాక్కెళ్తున్నారు? ఆ సిసిని ముప్పు తిప్పులు పెట్టాలని నా కోపాన్ని కంట్రోల్ చేసి గేమ్ కంట్రోలర్ ఇక్కడికి ఎందుకు వచ్చింది? మేము దాన్ని బాగా కస్టమైజ్డ్ చేసాం. ఇప్పుడు ఇది మెగా యాక్షన్ గేమ్ కంట్రోలర్. తెలుగులో మాట్లాడండి. ఇందులో అంతటి మెగా మ్యాటర్ ఏముంది? బ్రెయిన్ లోని ఎక్స్ట్రీమ్ లెవెల్ లో ఇది ఒక వైర్లెస్ కనెక్షన్ ని క్రియేట్ చేస్తుంది. ఈ కంట్రోలర్ సాయంతో ఒకరి బ్రెయిన్ ని తిన్నగా ఏం చేసి కరెక్ట్ బటన్ ని ప్రెస్ చేస్తే వీడియో గేమ్ లో లాగే ఆ పర్సన్ ని కంట్రోల్ చేయగలం. నాకు ఇది నచ్చలేదు. వావ్, నేననుకున్నట్టు మీరు అంత వేస్ట్ ఏం కాదు. థాంక్స్ జానీ. నేను వీళ్ళని మెచ్చుకున్నాను అనుకుంటున్నారు. వీళ్ళు సగం వేస్ట్ అన్నాను. నువ్వు వీడియో గేమ్ లో బెటర్ గా ఆడినందువల్ల నువ్వు నన్ను కంట్రోల్ చేయి. నేను ఆ సిసికి గుణపాఠం నేర్పుతాను. ఇతరులని తోలుబొమ్మల్లో ఆడించడం అంటే నాకు చాలా ఇష్టం. దిగొచ్చాను. హలో స్కేటింగ్ రాణి. ఏంటి మళ్ళీ ఓడిపోవడానికి వచ్చావా? కాదు, 1080 చూపిద్దామని వచ్చాను. ఇట్స్ ఇంపాసిబుల్. అదెవరూ సాధించలేరు. అది వీడియో గేమ్స్ లోనే సాధ్యం. అదే అంటున్నారు, నా వల్ల అవుతుంది. How is it? You did it. ఇటువంటి రికార్డ్ ఇంతకు ముందు ఎవరు? నువ్వు పైకి వెళ్ళినప్పుడు నోరెళ్ళ పెట్టి కింద నుంచి చూసింది. ఆగు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. దీంతో స్విమ్ మోడ్ ని ట్రై చేద్దాం. నేను ఎక్కడున్నాను? స్విమ్మింగ్ పూల్ లో పడ్డా నువ్వు స్విట్జర్లాండ్ లో తేల్తావా ఏంటి? అడగడం చూడు. లుక్ ఇచ్చాడు. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. జీవితం అంటే వీడియో గేమ్ కాదు. దీంతో ప్రజల్ని ఆడించకు. సరిపోయింది. నేను చెప్పింది నేను చెవిన పడలేదా? లుక్ ఇచ్చాడన్నావుగా, అది మాత్రం పడింది. పంచ్ డైలాగ్ చెప్తున్నానని అనుకోకు. లంచ్ కి నువ్వు డబ్బులు ఇవ్వలేదు. నిజంగానే పంచ్ దొరుకుతుంది. ఓకే, ఇట్స్ పంచ్ టైం. ఎవరైనా నన్ను నా దగ్గర నుంచి కాపాడండి. పాప్ క్విజ్. నేను చెప్పని పాఠాల్లోంచి మీకు టెస్ట్ పెడతాను. మీరందరూ ఫెయిల్ అవుతారు. అడ్డ చేతగానే వాడివి. నువ్వెందుకు వచ్చావు? ఎవరు నన్ను ఆటలో చేర్చుకోవటం లేదు. నన్ను నువ్వు మెగా కంట్రోల్ చేస్తుంటే చికాగ్గా ఉంది. అరవకు, ఒకడున్న బెంచ్ మీద యూటర్న్ వేసి ఎదరగొడతాను చూడు. ఏంటి? వీడియో గేమ్ లో ఉన్న బెంచ్ నువ్వు దాటుకుని వెళ్ళలేవు. ఓకే, ఆడుకుంది చాలు. దీన్ని విసిరి పారేద్దాం. లేకపోతే జరగరాంది ఏదైనా జరుగుతుందేమో. ఛాన్సే లేదు. ఐ లవ్ యూ మెగా యాక్షన్ గేమ్ కంట్రోలర్. నిన్ను విసిరి పారేను, ఇది నిజం. జానీ, ఇక్కడ రూల్ ఏంటి? నువ్వు హోంవర్క్ పూర్తి చేసే వరకు ఇక్కడ వీడియో గేమ్ ఆడకూడదు. ఈ రూల్ ఎప్పుడు పెట్టారు?
అదే నువ్వు తలుపు తెరుచుకొచ్చావు కదా అప్పుడు. ఓ డాడీ, మీరు కామెడీ చేయకండి. నేను సీరియస్ గానే అంటున్నాను. నువ్వు పైకి వెళ్ళి చదువుకో, ఈ లోపు నేను దీన్ని చెక్ చేసి విసిరేస్తాను. ఓకే, నేను హోంవర్క్ పూర్తి చేసి ఆ గేమ్ కంట్రోలర్ ని తీసుకొని ఇష్టం వచ్చినంత సేపు ఆడతాను. ఏంటి ఎగతాళా? ఇప్పుడు నన్ను ఎందుకు కంట్రోల్ చేస్తున్నావు? నేనేం చేయలేదు. ఎవరు చేశారు ఈ పని? పర్వాలేదే, పనికిరాని ఈ జానీ వీడియో గేమ్ నేను వంట చేయడం కంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. జరగరాంది ఏదైనా జరుగుతుందని చెప్పానుగా. ఇంకా నాకేం జరగలేదు. ఓకే, నేను ఒప్పుకుంటాను. దాన్ని యూజ్ చేసే వారి దగ్గర నుంచి దాన్ని లాక్కో. ఏంటిది? ఓకే, ఏంటి విషయం? నువ్వు బయటికి వెళ్ళాలా? Hey! యుకి, ఈ కుటుంబంలో ఒక్కరైనా తిన్నగా ఉన్నారా? సూసన్ మేరీ, ఆ గేమ్ కంట్రోలర్ తో మీ డాడీ వీడియో గేమ్ ఆడుతున్నారు, కానీ ఆయనకి జానీని కంట్రోల్ చేస్తున్నారు అన్న సంగతి తెలియటం లేదు. మీ తమ్ముడు ఇప్పుడు నడివీధిన పడ్డాడు. సరే, టేక్ 5 లోలో. కాపాడండి! వాడిని కాపాడాలి. ఆలోచిస్తే కరిచేస్తాను, తనని రక్కేస్తాను. మీ మీదే పట్టించో నాకు కోపం ఉంది. ఓకే, నువ్వు స్కూటర్ ని తీసుకెళ్లి జానీని వెతుకు. మా డాడీని గేమ్ ఆడనివ్వకుండా అడ్డుకుంటాం. ఓకే, ఇప్పుడే బయలుదేరతాను. సారీ అక్కయ్యలు, రివర్స్ బటన్ నొక్కేశాను. ఏ అల్లరిపిడిగా, మీ డాడీ దగ్గర నుంచి బేబీలు ఇద్దరు కంట్రోల్లోనే తీసుకుంటారట. గ్రేట్. ఆ కార్లు ఎలా దాడుతాడో చూడు. డాడ్, ల్యాబ్ లో వర్క్ చేస్తుండగా నా కాలు కట్ అయిపోయింది. మీరు గేమ్ ఆపి తనని హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి. ఒక్క కాలే కదా కట్ అయింది, ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? అక్కడ ట్రక్ ఉంది, దాన్ని గ్రైడ్ చేస్తాను చూడు. ఏ జానీ, మీ నాన్న ఒక క్రాక్. ఆ బోర్డు వదిలేసి స్కూటర్ దగ్గరికి రా, లేకపోతే కంట్రోల్ చేయలేం. హే, ఇది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఆ జూలోకి ప్రవేశిస్తాను. పొరపాటు వర్కౌట్ అవ్వలేదు. డాడ్, లోలోకి ర్యాబిస్ వచ్చింది. స్పూన్ తీసుకుని మా ఇద్దరిని కొడుతోంది. ఆట కట్టి పెట్టి మా ఇద్దరికి హెల్ప్ చేయండి. అది మీతో ఆడుకుంటోంది అమ్మాయిలు. గెటర్ పిట్స్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఈయన ఈ గేమ్ వదిలి బయటికి రావాలంటే ఈయనకి ఇష్టమైన విషయం గురించి భయంకరంగా ఏదైనా చంపాలి. మీ నాన్న మొసళ్ళని దాటుకొని వెళ్ళలేదు, అయిపోతాడు. నేనే దాటలేకపోతున్నాను, ఆయన ఎలా దాటుతారు? పిక్నిక్ కి వెళ్తున్నట్టు సరదాగా వస్తున్నావు అరువు. డాడ్, పొయ్యి మీద ఏదో మాడిపోతోంది. ఓ నో, కేక్ తయారు చేస్తున్నాను. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. త్వరగా ముందా కంట్రోల్ అన్ని ఆఫ్ చేయి. ఆగిపోయింది, ఇక అంతా నా కంట్రోల్లోనే. ఎస్, మనం తప్పించుకున్నాం. హెల్మెట్ ని పెట్టడానికి నీ స్కూటర్ లో డిక్కీ ఉందా? దాని దగ్గరికే మనం ఇప్పుడు వెళుతున్నది.